ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. శ్రీ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. గత వారం రోజులుగా శ్రీ శారదాపీఠం ఆవరణలో రాజశ్యామల యాగం కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం ఋత్వికులు రాజశ్యామల లక్షనామార్చన చేశారు. ఇలా చేస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఋత్వికుల విశ్వాసం. ఇవాళ జరిగే రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. శారదాపేట నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. నాయుడు, చెప్పండి, పూర్ణాహుతి ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నట్టుగా చూస్తున్నాం. సో ఏంటి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నవి? హరి, మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శారదాపీఠం వార్షిక వేడుకల్లో పాల్గొనడానికి రానున్నారు. సీఎం హోదాలో 4వసారి విశాఖ శ్రీ శారదాపీఠానికి వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠంలో జరుగుతుంది. ఈ యాగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని తర్వాత రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులతో పాటు దాసాంజనేయ స్వామి ఆశీస్సులను కూడా తీసుకున్నారు. ఇక ఈ యాగానికి సంబంధించి అలాగే సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగిన విషయాలు మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు? విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువై అత్యంత వైభవంగా స్వాభిమానంగా వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి అమ్మవారి శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన, విశేషమైనటువంటి హోమాలు, అభిషేకాలు, అనేక కార్యక్రమాల్లో ఈ మధ్యనే ఈ 4-5 రోజులుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే మరి శంకరాచార్య అయినటువంటి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఏం చేస్తున్నారు. వారికి పరిపూర్ణంగా వారికి ఒక మరింత శక్తిని, సమర్థతను, ఒక మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారి యొక్క సంకల్పం. మరి ఆ సంకల్పంలో భాగంగా ఈ రోజున మరి ఈ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ రోజున ఈ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే దాసాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, దక్షిణామూర్తి ఆశీస్సులతో పాటు మరి గురుగారైనటువంటి శంకరాచార్య వారి ఆశీస్సులు కూడా తీసుకోవడానికి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఈ మనస్ఫూర్తిగా శారదాపీఠం కోరుకుంటుంది. సరే, వార్షిక వేడుకల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుండి వేడుకలు జరుగుతుంది? ఇది అత్యంత గురుదేవుల పరంపరగా కొనసాగుతూ వస్తున్నటువంటి శారదాపీఠంలో మరి శారదా అమ్మవారు రాజశ్యామల అవతారంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి సంక్షోభాలకి గురవ్వకుండా వారికి సంపూర్ణ ఆయుర్వారోగ్యాలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండే విధంగా ఈరోజు కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే శారదాపీఠంలో వార్షిక వేడుకలు అలాగే రాజశ్యామల అమ్మవారి యాగం కూడా జరుగుతుందని, సీఎం రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, స్వామివారి ఆశీస్సులతో పాటు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు. హరి, ఓకే నాయుడు.